హలో వెల్కమ్ టు మగవా ఛానల్. మెగా మేనకోడలు లావణ్య త్రిపాఠి ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్గా పరిచయమైన లావణ్య తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. అలాగే నటన పరంగాను ఈ అమ్మడు మంచి మార్కులు కొట్టేసింది. అందాల రాక్షసి తర్వాత లావణ్యకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. దూసుకెళ్తా, భలే భలే మొగాడిబోయ్, సోగ్గాడే చిన్ని నాయన, శ్రీరస్తు సోమస్తు వంటి హిట్ చిత్రాల్లో నటించి చాలా ఫేమస్ అయింది. కానీ ఈ సినిమాలు అంతగా హిట్ కాకపోవడంతో లావణ్యకు సరైన బ్రేక్ రాలేదు. కొన్నాళ్ళుగా లావణ్య నుంచి సరైన మూవీ రాలేదు. 2023 నవంబర్ 1న మెగా హీరో వరుణ్ తేజ్ను వివాహం చేసుకుంది లావణ్య. త్వరలోనే లావణ్య తల్లి కాబోతుంది. ఇదిలా ఉంటే తాజాగా మెగా ఫ్యామిలీ విషాదం చోటు చేసుకుంది. లావణ్య ఓ ఎమోషనల్ పోస్ట్ను షేర్ చేసుకుంది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తన పెట్ డాగ్ను మృతి చెందింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలుపుతూ ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. నేను ఇప్పటి వరకు కలిసిన అత్యంత ముద్దుల కూతురు నువ్వు. వీలైతే నాకు టీట్ తయారు చేసి ఇస్తానని నేను ఎప్పుడూ చెప్పేవాడిని. ఎంత అందమైన హృదయం, ఎంత తెలివైనది. నువ్వు నిజంగా ప్రత్యేకమైన వాడివి. ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో నా ముద్దుల ముద్దు బిడ్డ అంటూ రాసుకొచ్చింది. అలాగే తన పెట్ డాగ్ ఫోటోలను పంచుకుంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేటిజన్లు ఓం శాంతి అని కామెంట్లు పెడుతున్నారు. ఇక వరుణ్ తేజ్ లావణ్య కలిసి 2 సినిమాల్లో నటించారు. మిస్టర్ అంతరిక్షం సినిమాలో వరుణ్ లావణ్య కలిసి నటించారు. కాగా మిస్టర్ సినిమా షూటింగ్ సమయంలో వరుణ్ లావణ్య మధ్య పరిచయం ఏర్పడి ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఆ తర్వాత ఈ ఇద్దరు తన ప్రేమను సీక్రెట్గా ఉంచారు. ఎట్టకేలకి 2023లో పెళ్లిపీటలు ఎక్కారు. పెళ్లి తర్వాత లావణ్య సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.